హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు ఓట్స్‌తో ఒక హెల్తీ రెసిపీని చూపిస్తాను. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, డిన్నర్‌లోకైనా చాలా బావుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇదొక మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఓట్స్‌లో ప్రోటీన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా ఇక్కడ నేను క్యారెట్‌ని, బీన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక మీడియం సైజ్ క్యారెట్టు, ఒక 7, 8 బీన్స్‌ని తీసుకున్నాను. అదేవిధంగా ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. గ్రీన్ పీస్ కొద్దిగా, అదేవిధంగా కొద్దిగా అల్లం, ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇంకా కావాలి అంటే ఇందులోకి క్యాప్సికమ్‌ని, క్యాబేజీని కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ఏదైనా ఒక మందంగా ఉన్న పాన్‌ను పెట్టుకొని, అందులోకి ఒక కప్పు ఓట్స్‌ని వేసుకొని వేయించుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఓట్స్ వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లోకి ఒక 2, 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటమన్నప్పుడు ఇందులోకి కట్ చేసి ఉంచుకున్నటువంటి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి బీన్స్‌ని, క్యారెటు, గ్రీన్ పీస్, టమాటో అన్నీ ఒకదాని తర్వాత ఒకటేసుకొని వీటిల్ని ఒక 4, 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. మీరు కావాలంటే క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్‌ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఇవి కొంచెం మగ్గే వరకు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. 4, 5 నిమిషాలకి వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1 ½ కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ వాటర్‌ని ఒక్కసారి మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి ఉంచుకున్నటువంటి ఓట్స్ వేసి కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి. లేకపోతే అడుగు పడుతుంది. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఇదంతా చేసుకోండి. మూత పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ప్యాకెట్టు మ్యాగీ మసాలాను వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటే పిల్లలు కూడా తింటారు చాలా ఇష్టంగా. నార్మల్ ఓట్స్‌ని తినమంటే పిల్లలైతే అస్సలు తినటానికి ఇష్టపడరు. ఇలా మ్యాగీ మసాలాను వేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇలా మసాలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఇంకా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోండి. ఈ మ్యాగీ మసాలా మీ చాయిస్ అండి. ఇష్టం లేనటువంటి వారు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఈ టైంలో స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. నార్మల్‌గా పిల్లల్ని ఓట్స్ హెల్తీ తినమంటే ఎవరూ తినరండి. ఓట్స్‌ని ఇలా మసాలా వేసి ఒక్కసారి ట్రై చేసివ్వండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను మా పిల్లల కోసం చేసేటప్పుడైతే ఈ విధంగా చేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఎవరైనా తినొచ్చు. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లోనే కాదండి, డిన్నర్‌లో కూడా తీసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.